వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. ఈ 6 monthsలో అనేక అప్డేట్స్ ఉన్నాయి, మీరు కూడా ఫాలో అవుతూనే ఉన్నారు. నాగరాణి ఏం చేస్తుంది, ఆమె లైఫ్ ఎలా ఉంది ఏంటి అని. అసలు ఎలా చనిపోయాము, అసలు మనం దేనికోసం పుట్టామని అడిగాను. నేను నాగరాజుని, గత జన్మలో నాగ కార్తికేయుణ్ణి, ఆమె లవ్వర్ని, ఆమె ప్రియుణ్ణి, మా ఇద్దరిని కలిసి కొంతమంది చంపేశారు అంటూ ఇంకొక శ్రీనివాస్ అనే వ్యక్తి సీన్ లోకి వచ్చాడు. రాసుకున్న కథ కూడా ఉంది నా దగ్గర అని చెప్పాను, మీరు చూస్తామన్నాడు. అతనికేమో 52 years, ఇద్దరి మధ్య 30 ఏళ్ల గ్యాప్ ఉంది. పబ్లిక్ లోకి తీసుకొచ్చేసిన తర్వాత ఇప్పుడు నాగరాజులు ఒక్కలు కాదు 100 మంది నాగరాజులు వస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక యంగ్ అమ్మాయిని తీసుకొచ్చి మీడియాలో అంతా ఎక్స్పోజ్ చేసేసిన తర్వాత ప్రతి ఒక్కరు అడ్వాంటేజ్ తీసుకోవడానికే ట్రై చేస్తారు. సో మన భారతదేశంలో మన సాంప్రదాయంలో అమ్మాయిని ఏంటి ప్రెస్ మీట్ గురించి అంతా నెగిటివ్ అవుతుంది కదా అంటే, నవ్విన నాపచేనే పండుతుంది మేడం. ఖచ్చితంగా మా అమ్మాయి చెప్పిందే కరెక్టు. ఒకవేళ ఏ శిక్షకైనా మేము రెడీ అంటున్నారు, దాన్ని ఆత్మవిశ్వాసం అనుకోవాలా, అతి విశ్వాసం అనుకోవాలంటారా? విగ్రహాలు ఉన్నాయేమో, ఉండొచ్చు, లేకపోయినా నో ప్రాబ్లం. ఇప్పుడు మిమ్మల్ని ఎవరు అంటే వాళ్ళ దృష్టిలో ఏంటంటే అందరు వాళ్ళనే చూస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారా అనేసి మనకు ఒక ఫీలింగ్ ఉంటుంది కొంతమందికి. అదొక ఎనీ మీడియా అన్నెసెసరీ హైప్ ఏదైతే ఇస్తున్నారో, పదే ఇంటర్వ్యూలు చేసేసి అందరినీ పిలిచేసి, అదే అంటే ఇట్స్ లైక్ ఎట్లా మ్యాడ్నెస్ అన్నమాట. మీరు గత జన్మ గురించి, పునర్జన్మ గురించి, వాటన్నిటి గురించి మీకు చాలా మంచి నాలెడ్జ్ ఉంది. ఎవరిదైనా డేట్ ఆఫ్ బర్త్ కానీ జాతకం చూస్తే మీరు వాళ్ళ గత జన్మలో ఏంటి, వాళ్ళ నెక్స్ట్ జన్మ ఎలా ఉండబోతుంది అనేది కూడా మీరు చెప్పగలరు. అయితే ఇప్పుడు వీళ్ళ అప్రోచ్ సరిగ్గా లేదంటారా, లేదంటే భవిత ఆమె తల్లి చెప్తున్నది కట్టు కదా అంటారా? ఆస్ట్రాలజికల్గా మనకి గ్రహాలు కొంచెం ఇన్ఫ్లుయెన్సెస్ ఉంటాయి అన్నమాట. పాజిటివ్ గ్రహాస్ అండ్ నెగటివ్ గ్రహ ఇన్ఫ్లుయెన్సెస్ ఉంటాయి. వాళ్ళ మదర్ ఈజ్ అ నెగటివ్ గ్రహ ఫర్ ద గర్ల్, నాకు అదే అనిపిస్తుంది. ఓకే, ఏ మదర్ అయినా కానీ నా పిల్ల సేఫ్గా ఉండాలి, నా అమ్మాయి నలుగురిలో ఎక్స్పోజ్ అవ్వకూడదు అన్న ఇది. ఒక యంగ్ అమ్మాయిని తీసుకొచ్చి పదే అదే పాయింట్ని ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తున్నారు వాళ్ళ మదర్. విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్, చాలా స్ట్రగుల్. అందరికీ నమస్కారం, నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈ మధ్య కాలంలో నాగరాజు నాగరాణి స్టోరీ ఎంత వైరల్ అవుతుందో మీరందరూ కూడా చూస్తూనే ఉన్నారు. నిజంగా గత జన్మ అనేది ఉంటుందా, మరో జన్మ అనేది మనిషికి ఉంటుందా? ప్రస్తుతం నాతో పాటు టారో కార్డ్ రీడర్ అలాగే రిగ్రెషన్ థెరపిస్ట్ అయిన వనజ రామశెట్టి గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే అండి స్వరూప. కరెక్ట్గా 6 months బ్యాక్ మనం నాగరాణి భవితని ఇంటర్వ్యూ చేశాము. కరెక్ట్. అప్పుడు మీరు ఆమెకు సంబంధించిన అనేక విషయాలు తెలుసుకున్నారు. అయితే ఈ 6 monthsలో అనేక అప్డేట్స్ ఉన్నాయి, మీరు కూడా ఫాలో అవుతూనే ఉన్నారు. నాగరాణి ఏం చేస్తుంది, ఆమె లైఫ్ ఎలా ఉంది ఏంటి అని. ఇప్పుడు కొత్తగా నాగరాజు వచ్చారు సీన్లోకి. మీ అభిప్రాయం ఏంటి మొత్తం ఈ ఎపిసోడ్ మీద? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ 6 months బ్యాక్ మనం ఎప్పుడైతే మాట్లాడాం, డైరెక్ట్గా అమ్మాయితో మాట్లాడినప్పుడు ఫేక్ అని అర్థమైపోయింది. ఇప్పటికీ ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు కదా. అది పదే అదే పాయింట్ని ప్రూవ్ చేయాలని ట్రై చేస్తున్నారంటే ఇది వెనకాల పాస్ట్ లైఫ్ కంటే కూడా ఏదో వేరే రీజన్ ఉంటుంది. అది ఏంటన్నది కనుక్కోవాలి జనాలు. అందరు వెళ్ళిపోయి వాళ్ళ వెనకాల వెళ్ళిపోయి మీరేంటి ఎందుకు వస్తున్నారు అంటే ఎవరు నమ్మట్లేదు. నమ్మకపోయినా వెళ్ళి వాళ్ళ వెనకాల పడి వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ లాగడానికి ట్రై చేస్తున్నారంటే అది క్వశ్చన్ మార్క్. నాకే అర్థం అవ్వట్లేదు, ఎందుకు ఇంత హైప్ ఎందుకు చేస్తున్నారు అనవసరంగా. పదే అదే పాయింట్ని ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఒకవేళ నిజంగానే పాస్ట్ లైఫ్స్ ఉన్నాయి, నేను నమ్ముతాను. యాజ్ ఏ పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థెరపిస్ట్ ఐ బిలీవ్ ఇన్ పాస్ట్ లైఫ్స్. కానీ యాక్చువల్గా పాస్ట్ లైఫ్ అర్థమైన వాళ్ళు, పాస్ట్ లైఫ్ వాళ్ళకి తెలిసిన వాళ్ళు కొంతమందికి రిగ్రెషన్ థెరపీలోకి వెళ్ళక్కర్లే, ఆటోమేటిక్గా కనెక్షన్ ఉంటుంది. ఆ సోల్ మెమరీస్ అవన్నీ అలాగే ఉండిపోతాయి, వాళ్ళకి తెలిసిపోతూ ఉంటుంది అనమాట. ఏదో ఇండికేషన్ ఓకే అని ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు, మన ఇండియాలోనే బోల్డంతమంది ఉన్నారు. అట్లా తెలిసిన వాళ్ళు చాలా సింపుల్గా, చాలా ప్రొఫెషనల్గా వాళ్ళని చూస్తేనే మనకు ఒక పాజిటివ్ వైబ్ వచ్చేలాగా చాలా బాగుంటారు యాక్చువల్గా వాళ్ళు. ఓకే, అంటే వాళ్ళు ఇంత హంగామా చేసి హైప్ చేసి నేనేంటో నాకు తెలుసు పాస్ట్ లైఫ్ గొడవ చేయరు. యాక్చువల్గా వాళ్ళకి పాస్ట్ లైఫ్ నిజంగా గుర్తొచ్చిన వాళ్ళకి వాళ్ళ పర్పస్ ఆఫ్ లైఫ్ అంటాం కదా, అది ఏంటో అన్నది వాళ్ళకి అర్థమవుతుంది.
సో ఆ పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి అన్న దాని టువర్డ్స్గా వర్క్ చేస్తూ ఉంటారు వాళ్ళు. అది తెలిసిన వాళ్ళకి. ఇప్పుడు ఇట్లా మనం చూస్తున్నాం, ఈ ఫేక్గా చెప్పి వచ్చే వాళ్ళు చాలామంది కనపడుతున్నారు. వాళ్ళకి ఏంటంటే జస్ట్ ఒక హైప్ చేసేయాలి. నాకు పాస్ట్ లైఫ్ గుర్తొచ్చేసిందంటే నేను ఒక హైప్ చేసేసి వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏంటి అన్నది అది మనం తెలుసుకోగలగాలి. మనం ఎక్స్పెక్టేషన్స్ తెలియదు అక్కడ. ఇట్స్ ఆల్ ఫేక్ బేసిక్గా నన్ను అడిగితే. నన్ను సర్ప్రైజ్ చేసింది ఏంటి అంటే, ఈ అమ్మాయికి 22 ఏళ్ళు, నేను నాగరాజుని గత జన్మలో నాగ కార్తికేయుణ్ణి, ఆమె లవ్వర్ని, ఆమె ప్రియుణ్ణి, మా ఇద్దరిని కలిసి కొంతమంది చంపేశారు అంటూ ఇంకొక శ్రీనివాస్ అనే వ్యక్తి సీన్లోకి వచ్చాడు. అతనికేమో 52 ఇయర్స్, ఇద్దరి మధ్య 30 ఏళ్ళ గ్యాప్ ఉంది. వీళ్ళిద్దరూ కలిసి విజయనగరంలోని ఒక కాళికామాత టెంపుల్లో ఉన్న నాగరాజు, నాగరాణి, నాగదేవతల విగ్రహాలు, శివలింగాన్ని బయటకు తీస్తాము అని చెప్తున్నారు. దీని మీద మీరేమంటారు, నమ్ముతున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అమ్మాయిని ఇంత పబ్లిసిటీ చేసేసిన తర్వాత, పబ్లిక్లోకి తీసుకొచ్చేసిన తర్వాత, ఇప్పుడు నాగరాజులు ఒక్కరు కాదు 100 మంది నాగరాజులు వస్తారు. ఇజంట్ ఇట్? సో ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక యంగ్ అమ్మాయిని తీసుకొచ్చి ఇంత పాపులర్, ఇంత మీడియాలో అంత ఎక్స్పోజ్ చేసేసిన తర్వాత ప్రతి ఒక్కరు అడ్వాంటేజ్ తీసుకోవడానికే ట్రై చేస్తారు. సో మన భారతదేశంలో, మన సాంప్రదాయంలో అమ్మాయిని ఎంతో సీక్రెట్గా ఉంచే ఒక ట్రెడిషన్ మనది ఒకప్పుడు. ఇప్పుడైతే జాబ్స్ పరంగా అన్ని రకాలుగా బయటకు వచ్చారు, దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. కానీ ఇట్లాంటి విషయాల్లో ఒక యంగ్ అమ్మాయిని, పెళ్లిగాని అమ్మాయిని ఎక్స్పోజ్ చేసేసి అందరికీ చూపించేసేసి ఏదో చెప్పేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ అవతల వాళ్ళకి అర్థమైందని వీళ్ళకి పలానా వీక్నెస్ ఉంది. దే ఆర్ యాక్చువల్లీ, వాళ్ళందరికీ ఒక వీక్నెస్ ఉందన్నమాట. వాళ్ళు తెలుసుకోవాలి అదంతా. యాక్చువల్గా దే హ్యావ్ టు మీట్ ఎ డాక్టర్. ఫస్ట్ ఒక డాక్టర్ని చూసి ఆ ప్రాబ్లమ్కి వాళ్ళు సొల్యూషన్ తెచ్చుకోవాలి. తప్పిస్తే ఇట్లా చూపించేటప్పటికి అందరూ వస్తారు. నేను నాగరాజు అని వస్తాడు, ఇంకొకరు వాళ్ళ మంత్రులని వస్తారు, అందరూ వచ్చేస్తారు. ఇక బీ రెడీ ఫర్ దాట్. సో అతను ఎవరైతే వచ్చారో ఏజ్ గ్యాప్ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే ఏం చేద్దామని, ఒకవేళ నిజంగానే అక్కడ టెంపుల్ ఉంటే వీఆర్ ఆల్ వెరీ ఇన్ ఫర్ ఇట్ కదా. మన ఇండియాలో ఎక్కడన్నా ఒక దగ్గర తవ్వకాల్లో ఒక గుడి బయటపడిందంటే చాలా గ్రాండ్గా దాన్ని ఎక్స్పోజ్ చేసి పూజలు అవి చేస్తారు, ప్రతిష్టలు చేస్తారు. అక్కడ ఉంది అంటే వెళ్ళి, ఇంతకుముందు కూడా అదే చెప్పాం, మీరు వెళ్ళి వాళ్ళతో మాట్లాడండి, రిక్వెస్ట్ చేసుకోండి. గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తారా, చేసి అక్కడ నిజంగానే టెంపుల్ ఉంటే అక్కడి నుంచి అది తీసుకురండి. ఈ మధ్య రీసెంట్గానే ఎవరో ఇట్లా చెప్పారనమాట, ఎక్కడో ఏవో ఉన్నాయి ఇక్కడ తవ్వండి, ఇదేదో బయటకు వస్తుంటే ఒక్క అడుగు తవ్వగానే బయటకు వచ్చేసింది. అది తవ్వకాల్లో బయటపడడం అంటే ఎన్నో అడుగుల కిందకి వెళ్తే, లైక్ బోర్వెల్ వెళ్ళినట్టు వెళ్తే కానీ మనకు ఆ తవ్వకాల్లో నుంచి బయటకు రావు. మీరు ఒక్క అడుగు తవ్వించేసి, రీసెంట్గా సమ్ స్టోరీ ఈవెన్ యూట్యూబ్లోనే చూసా, 1-2 అడుగులు తవ్వగానే అందులోంచి ఒక విగ్రహం బయటకు వచ్చిందంటే ఇట్స్ అండర్స్టూడ్, వాళ్ళు వెళ్ళి పెట్టి దాన్ని బయటకు తీసేశారు. అది సో అట్లాంటి స్టోరీస్ కూడా ఉంటాయి. ప్రీ ప్లాన్డ్గా ఉన్నారు. అయితే ఈ విషయంలో ఒకవేళ నిజంగా ఉంది అంటే టేక్ గవర్నమెంట్ హెల్ప్ కదా. ఎందుకు ఇంత అనవసరంగా హైప్ చేసి అమ్మాయి భవిష్యత్తుని పాడు చేసే ప్రాసెస్లో ఎవరికి రైట్ లేదు. ఈవెన్ వాళ్ళ ఓన్ మదర్కి కూడా షీ హ్యాస్ నో రైట్. కరెక్టే. రీసెంట్గా వాళ్ళ ఇంటి దగ్గర కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టారు, మీడియా ప్రతినిధులందరినీ పిలిచారు. వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి కూడా సరిగ్గా ఆన్సర్ చెప్పలేకపోతున్నారు. ఎందుకు ఇప్పుడు అక్కడ విగ్రహాలు తీయలేకపోతే మీకు వచ్చే నష్టం ఏంటి అంటే, మా అమ్మాయికి పౌర్ణమికి ఒకసారి మీకు కూడా చెప్పింది మీ ఇంటర్వ్యూలో కూడా, ఇలా కుబుసం లాంటిది విడిపోతుంది, ఊడిపోతోంది శరీరం నుంచి. అలాగే ఆమె రోజు నిద్రపోగానే నాగలోకంలోకి వెళ్తోంది, తన తల్లిదండ్రులతో మాట్లాడుతుంది, తన హెల్త్ బాగుండట్లేదు, ఆ విగ్రహాలని తీసి ప్రతిష్ఠించిన తర్వాత తన హెల్త్ బాగుంటుంది, దానికోసమే ఓ తల్లిగా నా ఆవేదన అని ఆమె చెప్తోంది. సో వెళ్ళి గవర్నమెంట్కి అప్పీల్ పెట్టుకోవాలి. అది ఇలా వచ్చి మీడియా ప్రెస్ పెట్టేసి, మీడియా వాళ్ళని పిలిచేసి ఇంటర్వ్యూలు ఇచ్చేసి ప్రెస్ మీట్స్ పెట్టేస్తే ఏమవుతుంది? గో మీట్ ద ఏదైతే స్టేట్ ఉందో ఆ స్టేట్ గవర్నమెంట్ని మీట్ అయ్యి వాళ్ళకి చెప్పి రిక్వెస్ట్ లెటర్ ఇచ్చుకొని వాళ్ళు ఓకే చేసి ఎండోమెంట్స్ దగ్గరికి వెళ్ళండి, డిపార్ట్మెంట్. దే సో మచ్ ఆఫ్ ప్రాసెస్. మనమందరం ఏం చేయగలుగుతాం కదా, మనం మాట్లాడతాం అంతే. ప్రొసీజర్ ఏంటి? వెళ్ళి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ని కలిసి అక్కడ వాళ్ళకి చెప్పండి, మా కళలో ఇవన్నీ వస్తున్నాయి, నిజంగా తవ్వకాలలో మీకు అవి బయటపడితే ఓకే, వెల్ అండ్ గుడ్, చక్కగా ఒక దేవత ప్రతిష్ఠిస్తాము, అయిపోతుంది, పూజలు అవన్నీ చేస్తాము. అంతేగాని మీరు ఒక సంవత్సరం నుంచి మీరు దీని వెనకాలే పడిపోతే ఎట్లా? మీ అమ్మాయిని సేఫ్ గార్డ్ చేసుకోవాలి. తను ఎవరైతే ఉందో భవిత.
మీడియా నెటిజన్స్ మీలాంటి వాళ్ళు ఇంతమంది ఇలా తప్పుపడుతున్నా కానీ ఇప్పటికీ కూడా ఆ ప్రెస్ మీట్ తర్వాత కూడా తాను చెప్తున్నదే కరెక్ట్, తన కూతురు చెప్తున్నదే కరెక్ట్ అన్నట్టుగా భవిత తల్లి సుభాషిణి ఉన్నారు. ఆ తర్వాత కూడా ఆమె నాతో ఫోన్లో మాట్లాడడం జరిగింది. ఏంటి ప్రెస్ మీట్ గురించి అంత నెగిటివ్ అవుతుంది కదా అంటే, నవ్విన నాపచేనే పండుతుంది మేడం, ఖచ్చితంగా మా అమ్మాయి చెప్పిందే కరెక్టు. ఒకవేళ మేము చెప్పినట్టుగా విగ్రహాలు అక్కడ లేకపోతే ఏ శిక్షకైనా మేము రెడీ అంటున్నారు. దాన్ని ఆత్మవిశ్వాసం అనుకోవాలా, అతి విశ్వాసం అనుకోవాలంటారా? అక్కడ నిజంగానే విగ్రహాలు ఉంటే వెరీ గుడ్. అయితే మీరు ఏం పాయింట్ ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నారు అన్నది ఇక్కడ క్వశ్చన్ మార్క్. ఓకే, విగ్రహాలు ఉన్నాయేమో, ఉండొచ్చు, లేకపోయినా నో ప్రాబ్లం. ఇప్పుడు మిమ్మల్ని ఎవరు అంటే వాళ్ళ దృష్టిలో ఏంటంటే అందరు వాళ్ళనే చూస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారా అనేసి మనకు ఒక ఫీలింగ్ ఉంటుంది. కొంతమందికి అదొక ప్రాబ్లం అనమాట. అందరూ నన్నే చూస్తున్నారు, ప్రపంచం అంతా నా వైపే చూస్తుంది అన్న ఒక ఫీలింగ్లో వాళ్ళు ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందులోంచి బయటకు రావాలి. రెండోది ఏంటంటే అన్నెసెసరీగా ప్రతి ఒక్కరు ఎనీ మీడియా అన్నెసెసరీ హైప్ ఏదైతే ఇస్తున్నారో, పదే ఇంటర్వ్యూలు చేసేసి అందరినీ పిలిచేసి, అదే అంటే ఇట్స్ లైక్ ఎట్లా మ్యాడ్నెస్ అనమాట. వాళ్ళని పిలిచి ఇంటర్వ్యూలు చేసేసి వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళిపోతున్నారు. అందులోంచి మనకి పనికొచ్చే ఇన్ఫర్మేషన్ ఏది రావట్లేదు. యాక్చువల్గా ఎన్నో గుళ్ళు ఉన్నాయి, తవ్వకాలలో విగ్రహాలు బయటపడినవి చాలా ఉన్నాయి మనకి కదా. ఏదో భూకంపాలు వచ్చినప్పుడు వెళ్ళిపోతాయి, తర్వాత ఎప్పుడు తవ్వకాలలో బయటపడతాయి. సో అట్లాంటివి చాలా కొన్ని వేల టెంపుల్స్ని మనం చూసాం మన ఇండియాలో. సో ఇది కూడా ఒకటి ఉండొచ్చు. దాన్ని బయటకు తీసుకురావడం ఇట్స్ హార్డ్లీ, అసలు అదొక పెద్ద పనే కాదు. ఒక్క గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చింది అంటే తీసుకురావాలి. దానికి పనిష్మెంట్లు, మేము ఏదైనా అయిపోతాం, ఇవన్నీ అక్కర్లేదు. మీరు ఎక్కడున్నారో అక్కడుండి ఒక మంచి పర్పస్, సరే ఆ అమ్మాయి పర్పస్ ఆఫ్ లైఫ్ ఇస్ ఈ టెంపుల్ని కట్టించడము, ఆ విగ్రహాలని బయటకు తీసుకురావడం అని తనకు తెలిసిందేమో తన పర్పస్ ఆఫ్ లైఫ్. సో లెట్ హర్ వర్క్ టువర్డ్స్ ఇట్. రైట్ అప్రోచ్ ఉంటే బాగుంటుంది. ఇప్పుడు మీడియా వాళ్ళందరితో మాట్లాడేసి కొన్ని వేల మందిని గుంపు వేసుకొని వెళ్తే అన్లెస్ ఎండోమెంట్స్ గవర్నమెంట్ గివ్స్ అన్ అప్రూవల్, మనం ఏమీ చేయలేము ఆ ప్లేస్లో. సో వాళ్ళకి అది అర్థం కావాలి అక్కడ. వనజ గారు, మీరు ఒక రిగ్రెషన్ థెరపిస్ట్. మీరు గత జన్మ గురించి, పునర్జన్మ గురించి, వాటన్నిటి గురించి మీకు చాలా మంచి నాలెడ్జ్ ఉంది. ఎవరిదైనా డేట్ ఆఫ్ బర్త్ కానీ జాతకం చూస్తే మీరు వాళ్ళ గత జన్మలో ఏంటి, వాళ్ళ నెక్స్ట్ జన్మ ఎలా ఉండబోతుంది అనేది కూడా మీరు చెప్పగలరు. అయితే ఇప్పుడు వీళ్ళ అప్రోచ్ సరిగ్గా లేదంటారా, లేదంటే భవిత ఆమె తల్లి చెప్తున్నది కట్టు కదా అంటారా? ఆస్ట్రాలజికల్గా మనకి గ్రహాలు కొంచెం ఇన్ఫ్లుయెన్సెస్ ఉంటాయి అన్నమాట. పాజిటివ్ గ్రహాస్ అండ్ నెగటివ్ గ్రహ ఇన్ఫ్లుయెన్సెస్ ఉంటాయి. సో వాళ్ళ మదర్ ఈజ్ అ నెగటివ్ గ్రహ ఫర్ ద గర్ల్, నాకు అదే అనిపిస్తుంది. ఓకే, ఎందుకంటే ఒక తల్లి అంటే పిల్లని ఎంత సేఫ్ గార్డ్ చేయాలో అంత చేయాలి మదర్, యాజ్ ఎ మదర్. అవునా? ఏ మదర్ అయినా కానీ నా పిల్ల సేఫ్గా ఉండాలి, నా అమ్మాయి నలుగురిలో ఎక్స్పోజ్ అవ్వకూడదు అన్న ఇది. ఒక యంగ్ అమ్మాయిని తీసుకొచ్చి పదే అదే పాయింట్ని ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తున్నారు వాళ్ళ మదరు. విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్, చాలా స్ట్రగుల్. అంటే నిజంగా ఒకవేళ అక్కడ విగ్రహాలు ఉన్నాయి, వాళ్ళ అమ్మాయి నాగకన్య, వాళ్ళ అమ్మాయి గురించి నిజంగా బాధపడే అమ్మాయి అయితే తను వేరే రూట్ చూస్ చేసుకుంటారు. కాబట్టి నన్ను అడిగితే ఆస్ట్రాలజికల్గా చూస్తే మన జాతకం ప్రకారం ఇట్లాంటివి లైఫ్లో ఇలాంటివి మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. మీరు అన్నారు కదా, నేను ఆస్ట్రాలజికల్గా కొన్ని ప్రిడిక్షన్స్ అవి చేస్తాను. అందులో నాకేమనిపిస్తుంది అంటే, మనకు చెప్తారు కదా ఈ గ్రహాలు బాగోలేదు, మన లైఫ్లో మనం మీట్ అయ్యే మనుషులే మన గ్రహాలు. నాకు ఏదన్నా ఒక పెద్ద ప్రాబ్లం వచ్చినప్పుడు నాకు సహాయం చేయడానికి వచ్చే మనిషే ఈజ్ అ గుడ్ ప్లానెట్ ఫర్ మీ, ఈజ్ అ గుడ్ గ్రహ. అంతే, ఆ గ్రహం బాగుంటేనే ఆ మనిషి మన దగ్గరికి వచ్చి నన్ను ఆ కష్టంలో నుంచి బయటకు తీసుకొస్తారు. సేమ్ థింగ్ మనం యంగ్స్టర్స్ని ఇంతకుముందు మా చిన్నప్పుడు జ్యోతిష్యం చెప్పడానికి తీసుకెళ్తే, ఈ అబ్బాయికి ఈ గ్రహం బాగాలేదండి, గ్రహాలు బాగాలేదంటే మదర్కి ఏమనిపిస్తుంది? తిట్టేవాళ్ళు పేరెంట్స్, నీ ఫ్రెండ్సే నీకు చెడు గ్రహాలు అట్లా ఇట్లా అనేసి. సో మనం ఏమంటామంటే ఫ్రెండ్స్ సావాసం పట్టి పలానా వాళ్ళు చెడిపోతున్నారు. సో ఈ ఇన్ఫ్లుయెన్సెస్ అన్నీ ఉంటాయి మనకి మన లైఫ్లో. మనం మనుషులు ఎవరైతే మనల్ని మీట్ అవుతారో వాళ్ళని మనం తీసుకెళ్లే డైరెక్షనే ఇవన్నీ గ్రహ ఇన్ఫ్లుయెన్సెస్ అనమాట. సో ఈ అమ్మాయి విషయంలో వాట్ ఐ ఫీల్ ఈస్ మదర్, ఇప్పుడు వచ్చే కొత్త 52-year-old గ్రహము, ఇవన్నీ అల్లుడు గ్రహం, ఇవన్నీ ప్లేయింగ్ అ కీ రోల్ పాపం అమ్మాయి లైఫ్లో.
అంటే అమ్మాయి సేఫ్గా ఉండాలి ఎక్కడున్నా కానీ. పాపం ఇన్నోసెంట్, అన్నీ చూసుకుంటే తన ఇన్నోసెంట్గానే ఉంది పాపం. చూస్తే తనకి కొన్నిటికి ఆన్సర్స్ లేవు అక్కడ నిజమే, ఏం తెలియట్లేదు కదా. ఒక ఇంటర్వ్యూలో నాగబంధం ఏంటి ఏంటి అంటే పాపం దిక్కులు చూస్తూ ఉంది తను. యాక్చువల్గా ఏంటంటే నిజంగా పాస్ట్ లైఫ్స్ ఉన్న వాళ్ళు ఫ్లాలెస్గా మాట్లాడతారు. ఒకటి, వాళ్ళు ఎక్కడ తడుముకోరు వాళ్ళకి, ఎందుకంటే పాస్ట్ లైఫ్ గుర్తున్న వాళ్ళు ఎక్కడ వాళ్ళకి అన్నీ తెలుస్తాయి అనమాట. ఇంకా నాలెడ్జ్ డబల్ ఉంటుంది వాళ్ళకి. నాకు ఎక్కడ బాధగా అనిపిస్తుందంటే వనజ గారు, అసలు ఆ శ్రీనివాస్ అనే వ్యక్తి సీన్లోకి రావడం, ఇంకెవరో కూడా నేనే నాగరాజుని అంటూ వీడియోస్ పెట్టడం, అసలు కామెంట్స్లో కూడా నేనే నాగరాజుని అంటూ విపరీతంగా కామెంట్స్ చేయడం, ఇవన్నీ చూస్తున్నప్పుడు ఒక విమెన్గా మనం కూడా కొంత రెస్పాండ్ అవుతున్నాం తెలియకుండానే. ఇది కాదు కదా ఒక తల్లి కానీ ఒక కూతురు కానీ ఒకవేళ ఏదైనా ఉన్నా చేసే విధానం అని అనిపిస్తుంది మనకు కూడా. అవును, కరెక్టే కదా. ఇప్పుడు ఏంటంటే ఎక్కడో మనమే ఒక స్టెప్ ముందుకు తీసుకుని ఇది స్టాప్ చేయాలి ఇక్కడ. ఎందుకంటే టూ మచ్ ఆఫ్ నాన్ సెన్స్. ఏ ఉమెన్ కమిషన్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అట్లాంటి వాళ్ళు కొంచెం ఇన్వాల్వ్ అయ్యి ఇది ఇక్కడికి స్టాప్ చేయాలి. ఒక అమ్మాయిని అనవసరంగా ఎక్స్పోజ్ చేసే రైట్ ఎవ్వరికి లేదు మన ఈ లైఫ్లో, ఇంక్లూడింగ్ ద పేరెంట్స్. అవును, ఎవరెవరో కొత్త కొత్త వ్యక్తులు వచ్చేసి తెలియకుండానే రేపు ఆమె లైఫ్ ఎలా వెళ్తుంది, వాళ్ళ తల్లి లైఫ్ ఏంటి అనేది కూడా కొన్ని క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. చాలా ఫ్యూచర్ ఉంది ఆ అమ్మాయికి. కొంచెం అమ్మాయిని మెండ్ చేసి చక్కగా కౌన్సిలింగ్ ఇప్పించి డాక్టర్ దగ్గర కంటే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళండి, స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటే స్కిన్ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి, ఇంకా వేరే ఏమైనా సైకలాజికల్ ఇష్యూస్ ఉంటే వెళ్ళి కౌన్సిలింగ్ తీసుకొని ఆ అమ్మాయి ఒక మంచి ట్రాక్లో వెళ్ళేలాగా వాళ్ళ మదర్ హెల్ప్ చేస్తే దట్స్ అ బ్లెస్సింగ్ ఫర్ దెమ్, అంతే. టారో కార్డ్ రీడర్గా మీకు చాలా మంచి పేరు ఉంది. అసలు ఈ టారో కార్డ్ రీడింగ్ అంటే ఏంటి, ఎలా చేస్తారు? యాక్చువల్గా ఏంటి అంటే మనకి ఆస్ట్రాలజీ కానీ న్యూమరాలజీ కానీ చూసుకుంటే చార్ట్ ప్రకారం మనకు తెలిసిపోతుంది మన లైఫ్లో జరిగే ఇన్సిడెంట్స్ ఏంటి, ఏ ఇయర్లో ఎట్లా ఉంటుంది, ఏ ఇన్ఫ్లుయెన్స్ ఎట్లా ఉంది అని మనకి తెలిసిపోతుంది. దాని తర్వాత ఈ సేమ్ విత్ న్యూమరాలజీ నెంబర్స్ ప్రకారం నేను చెప్పగలుగుతాను మీ లైఫ్లో ఎట్లా ఉండబోతుంది, ఏ ఇయర్స్ మీకు బాగుండబోతుంది, ఏ ఇయర్స్ బాగోలేకపోతుంది. సో ఇవన్నీ కొన్ని ప్రెడిక్షన్స్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు టారో రీడింగ్లో ఏమవుతుందంటే ఇట్ ఈస్ అ డివినేషన్ అంటే ఒక టూల్ అనమాట, మనకు ఒక మీడియేట్ చేసేది, నేచర్కి మనకి ఒక మీడియేటర్ అది. సో అందరూ టారో రీడింగ్ నేను కూడా నేర్చుకున్న ఫస్ట్ 1-2 ఇయర్స్లో పెద్ద నేనేం గ్రేట్ టారో రీడర్ని ఏం కాదు, కానీ అది ప్రాక్టీస్ చేయాలి. ఒక ఆటలాగా కాకుండా అది సీరియస్గా ఒక భగవంతుడు ఇచ్చిన ఒక ఆపర్చునిటీ లాగా మనము దాన్ని గనక ప్రాక్టీస్ చేయగలిగితే, ఆ ప్రాక్టీస్ చేయడానికి కూడా మనకి చాలా ప్రొసీజర్ ఉంటుంది. ఒక టారో రీడర్ని నేను అవ్వాలి, నేను ఒక టారో రీడర్గా ఎస్టాబ్లిష్ చేసుకోవాలి, నేను ఒక గుడ్ టారో రీడర్ని అవ్వాలి అంటే నేను చేయాల్సినవి చాలా చాలా స్టెప్స్ ఉన్నాయి. అవన్నీ చేసి నా ప్రిడిక్షన్ ఏదైతే ఉందో ఆ ప్రిడిక్షన్స్ కరెక్ట్ అవుతాయా లేవా, అలా అని 100% ప్రిడిక్షన్స్ రైట్ అని కూడా నేను చెప్పను. నేను చేసిన ప్రిడిక్షన్స్లో మేబీ 70-80% కరెక్ట్ అయి ఉంటాయి. కొంతమంది విషయాల్లో ఫెయిల్ అయి కూడా ఉండవచ్చు నాకు తెలిసి. ఓకే, బట్ చాలామంది మీరు చెప్పింది అయిందండి అని చెప్తారు, కొంతమంది జరగలేదు అంటే మేబీ ఆ టైంలో నాకు ఆ డివినేషన్ వర్క్ చేయలేదు. కాబట్టి ఆ ప్రాక్టీస్ చేస్తూ 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 నేను యాజ్ అ టారో రీడర్ ఐ ఫీల్ కంఫర్టబుల్ యాజ్ అ టారో రీడర్ మోర్ దెన్ ఆస్ట్రాలజీ. ఇవన్నిటికంటే కూడా టారో రీడింగ్లో నేను చాలా చాలా కంఫర్టబుల్గా ఉంటాను. బికాస్ నాకు ఎవరైనా రీడింగ్ చేసినప్పుడు ఐ ఫీల్ గుడ్ దట్ ఏదో ఒక డైరెక్షన్ ఇవ్వగలుగుతున్నాను వాళ్ళకి, ఒక హ్యాపీ ఫీలింగ్ వస్తుంది నాకు. టారో కార్డ్ రీడింగ్ గురించి మీ దగ్గరకు వచ్చే వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్, ఇష్యూస్తో వస్తుంటారు? ఓకే, అయితే మోస్ట్లీ ఏదైనా ప్రాబ్లం వాళ్ళకి ఫ్యూచర్లో ఒక డెసిషన్ తీసుకోవాలి, ఆ డెసిషన్ రైట్ ఆర్ రాంగ్, నా ఫ్యూచర్ ఎట్లా ఉండబోతుంది, మోస్ట్లీ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఉన్న వాళ్ళలో నా లైఫ్ ఎందుకు ఇట్లా జరుగుతుంది అని కొన్ని ఉంటాయి. కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళ ఎగ్జామ్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ అవన్నీ ఉంటాయి. కొంతమందికి మెంటల్ హెల్త్ ఇష్యూస్ కూడా ఉంటాయి, వాళ్ళకి ఏదో ప్రాబ్లం అనిపిస్తూ ఉంటుంది, ఎందుకు నా లైఫ్లో ఇట్లా అవుతుంది. ఇవన్నీ చాలా అంటే ఆల్మోస్ట్ ఆల్ ప్రాబ్లమ్స్కి నా బిజినెస్లో స్లో డౌన్ అయ్యింది, దీని నుంచి ఎట్లా బయటికి రావచ్చు నేను, ఇట్లాంటివన్నీ వస్తూ ఉంటారు. సో బేస్డ్ ఆన్ మై రీడింగ్ హెల్త్ ఇష్యూస్, ఒకటి హెల్త్ బాగోలేదు, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్స్లో ఇష్యూస్ ఉన్నా, పిల్లలు కొంతమంది చాలామంది పిల్లల విషయం గురించి వస్తూ ఉంటారు నా దగ్గరికి, వాళ్ళ పిల్లలు సరిగా మాట వినట్లేదు, లేకపోతే మల్టిపుల్ ఇష్యూస్ అనమాట, రాంగ్ డైరెక్షన్లో వెళ్తున్నారు, ఇట్లాంటి అందరు అని ఆల్మోస్ట్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఇష్యూస్ వస్తారు. అసలు టారో కార్డ్స్ అంటే ఎలా ఉంటాయి, చూపించడం కుదురుతుందా మాకు? వీటిని డెక్ అంటాం అనమాట, టారో డెక్స్. సో
ఇది యాక్చువల్గా మన ఏజ్ ఓల్డ్ ఫస్ట్ ఇంట్రడ్యూస్ అయిన డెక్ ఇది. మనం ఎప్పుడైతే టారో స్టార్ట్ అయినాయో యాక్చువల్గా ఇవి చాలా పాతది. టారో రీడింగ్ అన్నది యాక్చువల్గా ఇండియా నుంచి కొంతమంది వలస వెళ్ళిపోయి మళ్ళీ ఈజిప్ట్ అక్కడ నుంచి అవన్నీ మళ్ళీ ఇక్కడికి మళ్ళీ రీక్రియేట్ అయిందనమాట. ఇక్కడ మళ్ళీ మనం స్టార్ట్ చేసాం ఇక్కడ. అయితే అప్పట్లో మనకి ఏంటంటే నేచర్ డెఫినేషన్స్ అని ఉండేవన్నమాట. ఋషులు వాళ్ళని చూస్తే వాళ్ళ దగ్గర వాళ్ళు తపస్సు చేస్తూ ఉంటారు. తపస్సు చేస్తున్నప్పుడు మనం వెళ్ళి ఏదైనా క్వశ్చన్ అడిగితే వాళ్ళు ఏం చెప్పేవాళ్ళు కదా, ఏం చూసేవాళ్ళు కదా. ఆస్ట్రాలజీ చూడరు, కార్డ్స్ చూడరు, ఏం చూడరు. జస్ట్ ఇట్లా కళ్ళు ఓపెన్ చేసి కాసేపు ఏదో అబ్జర్వ్ చేస్తారు. అబ్జర్వ్ చేసి మనకు ఆన్సర్ ఇచ్చేవాళ్ళు. సో పవర్ ఆఫ్ నేచర్ అనమాట. వాళ్ళు నేచర్ని చూసి చెప్పేవాళ్ళు. నేచర్లో దే విల్ సీ సంథింగ్. ఓకే, సో నేను ఈ టారో నేర్చుకుంటున్నప్పుడు నేను యాజ్ అ ట్రైనీ మాకు కొన్ని టాస్క్స్ ఇచ్చారనమాట. ఏమని అంటే నేచర్ది ఎట్లా కనెక్ట్ అవుతామని చెప్తాను నేను. హోంవర్క్స్ బేసిక్లీ హోంవర్క్లో భాగంగా వాళ్ళు కేస్ స్టడీస్ ఇచ్చేవాళ్ళు అనమాట. ఒక ఇష్యూ, పంజాబ్ నుంచి ఒక అతను బిజినెస్ చేయాలి. ఆ బిజినెస్లో పార్ట్నర్షిప్ చేయవచ్చా చేయకూడదా, ఒకవేళ నేను ఈ బిజినెస్ పార్ట్నర్షిప్లో పెడితే నాకు ఇది సక్సెస్ఫుల్గా ఉంటుందా ఉండదా అని. ఇట్స్ అ హోంవర్క్ టు ఆల్ ఆఫ్ అస్. సో మా మెంటర్ నాకు చెప్పింది, నువ్వు ఈ డివినేషన్ కార్డ్స్ నుంచి కాదు నేచర్ నుంచి చేసుకుని చెప్పు నాకు అన్నది. నాకు నేచర్ నుంచి అంటే ఎట్లా చెప్పాలి నేచర్ నుంచి. సో ఆ ప్రొసీజర్ మెడిటేషన్ అవన్నీ చేసిన తర్వాత ఈ క్వశ్చన్ పట్టుకొని బయటికి వెళ్ళి కూర్చున్నా. కాసేపు బయటికి వెళ్ళి కూర్చొని ఐ వాజ్ ఓన్లీ అబ్జర్వింగ్ స్కై అనమాట. ఏమవుతుంది అయితే దీనికి ఆన్సర్ అంటే ఇది ఫన్నీగా అనిపించవచ్చు చాలామందికి, బట్ ఐ బిలీవ్ ఇన్ ఇట్. 2 పక్షులు ఇట్లా కలిసి ఇట్లా ఎగురుతున్నాయి ఆకాశంలో. సో చూస్తున్నా వాటిని, చూసి 2 బాగా అలా కలిసి ఒకదాని వెనకాల ఒకటి 2 బర్డ్స్ వెళ్ళి కాసేపు వెళ్ళిన తర్వాత ఒక బర్డ్ వెళ్ళిపోయింది దూరంగా, ఇంకొక బర్డ్ ఫ్లై అయిపోయింది. సో ఓకే, నాకు నా ఆన్సర్ దొరికిందని మా మెంటర్కి కాల్ చేశా. సో నా డెఫినేషను నేను ఇది చేసా, అతనికి పనికిరాదు, టిల్ ఎన్ ఎక్స్టెంట్ బాగానే వెళ్తుంది, దాని తర్వాత వాళ్ళకి ప్రాబ్లం వస్తుంది. సో ఇది నా డెఫినేషన్ అని చెప్పాను. నేను చేసిన నా అండర్స్టాండింగ్ యాజ్ పర్ ద నేచర్ స్టడీ. అంటే తను ఏం చెప్పారంటే, ఎగ్జాక్ట్లీ ఇది ఇప్పుడు కేస్ స్టడీ కాదు, ఇది ఆల్రెడీ అయిపోయిన కేస్ స్టడీ ఇచ్చాను నీకు. అతను పార్ట్నర్షిప్లో ఉన్నాడు, ఒక 3 years తర్వాత ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో ఫైట్ నడుస్తుంది, అందుకని ఇప్పుడు వచ్చాడు మన దగ్గరికి, అతనికి ఇవ్వాలి ఆన్సర్ ఒకటి మేము అయితే. సో ఇది నా ఆన్సర్ అంటే పర్ఫెక్ట్. సో మనం ఎప్పుడైతే నేచర్కి కనెక్ట్ అవ్వగలుగుతాం, నేచర్ అంటే గాలి, నీరు, చెట్లు, పక్షులు, స్కై, ఎర్త్, ఇవన్నిటితో మనం ఎప్పుడైతే బాగా కనెక్ట్ అవ్వగలుగుతామో మన ఇంట్యూషన్స్ బాగా వర్క్ చేస్తాయి. అది వర్క్ చేసినప్పుడు మనం చక్కగా ఎవరైనా మన దగ్గర ప్రాబ్లమ్ తోటి వస్తే వీ కెన్ గివ్ అవర్ సొల్యూషన్స్ టు దెమ్ అనమాట. ఇప్పుడు నేను ఏదైనా అడిగాను అనుకోండి, మీరు చెప్పగలరా? అంటే కార్డ్స్ చూసి చెప్తారా? అయితే ఒకటి, కార్డ్స్లో మనకి ఫ్యూచర్ తెలిసిపోతుంది, ఏదో బంగారు బాట అయిపోతుంది అట్లా కాదు, ఒక డైరెక్షన్ దొరుకుతుంది మనకి. డెఫినెట్గా చెప్పొచ్చు. అంటే ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటి, నా ప్రాబ్లం ఏంటి అనేది మీకు చెప్పాలా లేదంటే మనసులో అనుకోవాలా? చూద్దాం, ట్రై చేస్తాను. మీ క్వశ్చన్ కూడా ఏంటి అన్నది దీంట్లోంచి ట్రై చేద్దాం మనం. ఓకే, చెప్పమంటారా మీకు? నేను లేదు చెప్పొద్దు, చూసిన తర్వాత నేను చెప్తాను. ఒకవేళ అది కరెక్ట్ అయితే యూ కెన్ సే దట్. ఓకే ఓకే ఫైన్. ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఎనర్జీ చెప్తా. యూఆర్ అ వెరీ ఫన్ లవింగ్ పర్సన్. ఓకే, అంటే చాలాసార్లు మీట్ అయ్యాము, బట్ నాకు తన పర్సనల్ తెలీదు. మీరు ఎప్పుడైనా కానీ ఎక్కడైనా హ్యాపెనింగ్ ప్లేసెస్లో ఉండాలనుకుంటారు. ఓకే, సో ఇది నేను మీకోసం తీసిన కార్డు. ఓకే, ఎక్కడైనా ఎక్కువ జనం ఉండే ప్లేసెస్లో చాలా హ్యాపెనింగ్గా, మీ మైండ్కి ఒక్క నెగటివ్ థాట్ కూడా రాలేని ప్లేసెస్లో మీరు ఎప్పుడు మిమ్మల్ని మీరు ఎంగేజ్ చేసుకోవాలని మీ థాట్ ఉంటుంది అనమాట. దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ ఎనర్జీ ఫస్ట్. ఓకే, ఇంకొకటి చూద్దాం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే స్వరూప, ఓకే మీరు పీస్ఫుల్గా నిద్రపోయి ఎన్ని రోజులైంది? చాలా రోజులు అవుతుంది వనజ గారు. ఓకే, సో ఇది మీ మెంటల్ స్టేట్ అనమాట. యూ కాంట్ స్లీప్ ప్రాపర్లీ బికాస్ కాన్స్టెంట్ ఫియర్ మీకు. ఓకే, ఏదో బ్యాక్ ఆఫ్ ద మైండ్ నడుస్తూనే ఉంటుంది. ఓకే, సో మేజర్లీ టు డూ విత్ యువర్ కెరీర్. ఓకే, సో సెకండ్ కార్డ్ అది మీ కెరీర్లో మీ థాట్ అంతా మీ గురించే కాదు, మీ థాట్ ప్రాసెస్ ఈజ్ యువర్ కిడ్స్ స్టడీస్,
యువర్ హస్బెండ్స్ ప్రొఫెషన్ మ్యాటర్స్ అ లాట్ టు యూ. ఎస్. ఓకే, సో అయితే మీ దగ్గర ఉన్న ఒకటి ఏంటంటే మీరు ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేయలేరు. అంతే కదా. యా, అంటే యూ డోంట్ టేక్ ఫెయిల్యూర్ ఈజీలీ. యాక్సెప్టెన్స్ పక్కన పెట్టేస్తే, ఓకే యాక్సెప్ట్ ఈజ్ అ రాంగ్ వర్డ్ ఐ థింక్. యూ డోంట్ టేక్ ఇట్ ఈజీలీ. అది చాలా బయటకి చూపించడానికి ఫస్ట్ కార్డు మీరు ఫన్ లవింగ్గా కనపడినా ఒక్క దగ్గర కూడా మిమ్మల్ని ఒక ఇన్సల్ట్ కానీ ఎవరైనా మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడిన దగ్గర యూ వాంట్ టు గెట్ అవుట్ ఆఫ్ దట్ ప్లేస్ అనమాట. సో అది మీ నేచర్. బట్ ఆల్ సెడ్ అండ్ డన్, మీరు ఎవరికో డ్యూ ఉన్నారు యాక్చువల్గా. అంటే డ్యూ ఇస్ నాట్ మనీ, ఇట్స్ నాట్ మనీ. డ్యూ అంటే ఎప్పుడు మనీ కాదు. సమ్ ఫామ్లో మీరు ఆ కర్మ ఏదైతే ఉందో ఆ కర్మని క్లియర్ చేసేయాలి ఎవరితోటో. అంటే ఈ లైఫ్ లోనేనా? ఈ లైఫ్ పాస్ట్ లైఫ్ కర్మ బ్యాలెన్స్ ఉండిపోయింది మీదే. ఆ కర్మని క్లియర్ బ్యాలెన్స్ మిస్ అవుతుంది కాబట్టి, అంటే ఇంకా డీటెయిల్డ్గా ఇక్కడ చెప్పను, ఆఫ్ ఇది చెప్తాను. సో ఆ కర్మ బ్యాలెన్స్ చేసుకుంటే గనక మీ కెరీర్ బ్యాలెన్స్ అవుతుంది. బేసికలీ మీ మేజర్ ఫోకస్ ఈజ్ రైట్ నౌ ఈజ్ ఆన్ యువర్ కెరీర్. డ్యూ అంటే అసలు ఎలా వాళ్ళకి ఎలా తీర్చుకోవాలి ఆ రుణం? మేము అది ఆఫ్లైన్ చేద్దామా? పర్వాలేదు. అంటే నాకు తెలిసిన వాళ్ళందరూ కామెంట్స్ పెట్టేస్తారేమో నాకు డ్యూ అని. డ్యూ అంటే మనీ కాదు, ఏదో సమ్ సర్వీస్ యు ఆర్ డ్యూ ఫర్. మీకు ఎవరో ఏదో టైంలో చేసి ఉంటారు, వాళ్ళకి ఇంకా మీరు బ్యాలెన్స్ చేయాలి అవన్నీ అనమాట. సో అదే కాకుండా పాస్ట్ లైఫ్లో మనం కొన్ని డ్యూస్ మనకు ఉంటాయి. సో దేర్ ఆర్ మెనీ థింగ్స్ యాక్చువల్లీ. నేను ఓన్లీ ఇప్పుడు 3 కార్డ్ రీడింగే చేశాను కదా మీకు. సో ఇన్ డీటెయిల్ రీడింగ్ చేస్తే ఒక 1 hour అలా పడుతుంది అనమాట. ఆ రీడింగ్లో మీకున్న ప్రతి ఒక్క క్వశ్చన్కి నాకు తెలియదు మీరు ఏ క్వశ్చన్ మైండ్లో ఉందో నాకు యాక్చువల్గా, బట్ దిస్ ఈజ్ మై ఆన్సర్ ఫర్ యూ. మీకు ఏదైనా స్పెసిఫిక్ క్వశ్చన్ ఉంటే ఐ కెన్ రీడ్ ఫర్ దాట్. అడగచ్చా నేను? అడగచ్చు. ఓకే, ఇప్పుడు మీడియాలో జర్నలిస్ట్గా ఒక సీనియర్ యాంకర్గా 20 years అయిపోయింది నా కెరీర్ అంతా. బట్ ఇది నేను కాదు అనిపిస్తోంది, ఇంకా ఇక్కడ కాదు నేను ఉండాల్సింది అనిపిస్తోంది వనజ గారు. బట్ ఇక్కడ నేను లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ అనేది నాకు కావాలి, నేను ఇంకా కొత్త స్టెప్ తీసుకోవాలి అనుకుంటున్నాను. బట్ ధైర్యం సరిపోవట్లేదు. వన్స్ మళ్ళీ ఒక్కసారి దీన్ని వదిలేసి నేను కొత్త ఫీల్డ్కో ఇంకా కొత్త స్టెప్ ఏదైనా తీసుకుంటే మళ్ళీ సక్సీడ్ అవుతానా లేదా అక్కడ, ఆ టెన్షన్ ఆ భయం అయితే ఉంది. ఈ 3 కార్డ్స్లో అవే చెప్పినాయి కదా. ఓకే, ఫస్ట్ కార్డ్ చెప్పేసింది టెన్షన్లో ఉంటారు మీరు 24 గంటలు వైల్ యు ఆర్ ఎ ఫన్ లవింగ్ పర్సన్. ఓకే, మీరు బట్ స్ట్రెస్ ఆల్వేస్ ప్లేస్ ఇన్ యువర్ మైండ్. ఓకే, సో మీరు అడిగిన క్వశ్చన్కి మీరే అక్కడ నుంచి ఒక కార్డ్ పిక్ చేసి ఇవ్వండి నాకు. ఇంకొక కార్డా? ఈ 3 అయిపోయినాయి కదా రీడింగ్స్, సరిగా ఆలోచించి ఇవ్వండి. ఆలోచించి బాబోయ్ నిజంగానే నాకు భయం వేస్తుంది. ఎందుకంటే ఒకటైనా 1 ఇట్స్ ఓకే, 2 అయినా ఇట్స్ ఓకే. ఈ 20 years మీకు ఫుల్ ఆఫ్ హార్డ్ పుష్ అనమాట. మీరు ఈ లెవెల్కి రావడానికి కూడా ఒక్కొక్క స్టెప్ కౌంట్ చేసుకుంటూ వచ్చారు ఇక్కడికి మీరు. ఓకే, ఎస్, మీరు యూ విల్ కాంకర్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్. ఓకే, వెరీ గుడ్ టర్నింగ్ పాయింట్ వస్తుంది ఒక దగ్గర మీకు. అయితే ఆ టర్నింగ్ పాయింట్కి మెయిన్ రీజన్ విల్ బి అ మేల్ person in your life. My husband. Maybe. Yeah, of course. Yeah, my father. 100%. Your father. Yeah. Yes. Okay, your father, your brother, your husband. Okay. వాళ్ళ సపోర్ట్ తోటి మీరు ఒక మంచి టర్నింగ్ పాయింట్ యూ విల్ డెఫినెట్లీ. సో మీరు అవుట్ ఆఫ్ ద ప్లేస్ అనిపిస్తుంది కదా మీకు ఇప్పుడు, దట్స్ ఓన్లీ అ టెంపరీ ఫేజ్ ఆఫ్ యువర్ లైఫ్ అనమాట. మీరు ఎక్కడ ఉండాలి అక్కడే ఉన్నారు ప్రస్తుతానికి. ఇక్కడ నుంచే యూ విల్ టేక్ అ వెరీ గుడ్ టర్న్ ఇన్ యువర్ లైఫ్. హోప్ ఫర్ ద బెస్ట్. ఎలా ఉంటుందో అయితే ఈ కార్డ్స్ చూసి చెప్పేయగలరా? ముఖ్యంగా నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, ఫస్ట్ మా మదర్ నేమ్ అడిగారు కదా, ఎందుకు అడిగారు? అమ్మ పేరుతో ఎందుకు స్టార్ట్ చేశారు? సో అయితే ఒక్కొక్క టారో రీడర్ ఒక్కొక్క డెఫినేషన్ ప్రాక్టీసెస్ చేస్తూ ఉంటారండి. నేను మీ ఎనర్జీ కనెక్ట్ చేయాలి అంటే ఐ డెఫినెట్లీ నీడ్ యువర్ మదర్స్ నేమ్. నా విషయంలో చాలామంది చాలా రకాలుగా అడగరు యాక్చువల్గా, బట్ ఐ కనెక్ట్ ఇట్ విత్ ద మదర్స్ ఎనర్జీ అనమాట. వాళ్ళ మదర్ ఎనర్జీ తోటి బాగా వర్క్ అవుతుంది నాకు ఎప్పుడైనా కానీ. సో ఐ టేక్ ఇట్. చాలామంది వేరే క్వశ్చన్స్ అడుగుతారు, బట్ ఐ చూజ్ మదర్స్ నేమ్.
నేను బాగా కనెక్ట్ అవ్వగలుగుతాను మదర్ నేమ్ తోటి. అంటే మామూలుగా సాధారణంగా కూడా చెప్తారు కదా, అమ్మ ఎనర్జీస్ కానీ అమ్మ జీన్స్ మనకు ఉంటాయి కాబట్టి అది కూడా కనెక్ట్ అవుతుందంట. ఎస్, 100% కనెక్ట్ అవుతుంది. కాబట్టి ఆ మదర్, బికాస్ మదర్ ఎనర్జీతో మామూలుగా ఈ కార్డ్స్ అన్నీ యాక్చువల్గా ఏంటంటే ఆన్లైన్ చేస్తాం కాబట్టి నేనే పిక్ చేస్తాను. ఇట్లా ఆన్లైన్ డైరెక్ట్గా చేసినప్పుడు వాళ్ళే పిక్ చేసుకుంటారు కార్డ్స్. సో నేను మోస్ట్లీ డైరెక్ట్ చేసినప్పుడు పెద్ద వాళ్ళ మదర్ నేమ్ అంత అడగను, బట్ యాజ్ ఎ ప్రాక్టీస్ వచ్చేసింది నాకు. ఆన్లైన్ చేస్తాను కాబట్టి వాళ్ళ మదర్ పేరు అడుగుతాను అనమాట. పేరు అడిగి అప్పుడు స్టార్ట్ చేస్తాను ఈ రీడింగ్ అంతా. ఎవరు ఏ క్వశ్చన్ అడిగినా ఈ కార్డు చూసి ఆ కార్డ్ నుంచి మీరు డైరెక్షన్ ఇస్తారా? డైరెక్షన్, ఎస్. చాలా మంది, నిజమే మీరు చెప్పింది కరెక్టే, మీ గైడెన్స్తో నేను దీన్ని ఓవర్కమ్ చేశాను, నాకు ఇక్కడ సక్సెస్ వచ్చింది అని చెప్తూ ఉంటారా? ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఏదైనా కేస్ స్టడీ మీకు బాగా నచ్చింది, మీరు బాగా హ్యాపీ ఫీల్ అయిన కేస్ స్టడీ? చాలా ఎక్కువ మటుకు రిలేషన్షిప్ ఇష్యూస్ ఉన్న వాళ్ళ దగ్గర ఏవైతే అయిందో, నాకు చాలా ఉన్నాయి అట్లా, 1-2 కాదు, చాలా కేసెస్ ఉన్నాయి అట్లా. ఒక కేసు ఏంటంటే వాళ్ళ అబ్బాయి స్పోర్ట్స్లో వెళ్ళాలి, వాళ్ళ అబ్బాయి అదే స్టేట్ లెవెల్ ప్లే చేయాలి. ఆ ప్లే చేసే ప్రాసెస్లో వాళ్ళకి లాస్ట్ మూమెంట్ అనమాట, ఒక్కసారి పోయింది తనది, లాస్ట్ దాకా వచ్చి అబ్బాయి ఫెయిల్ అయిపోయాడు అక్కడ, సమ్ ప్లేయర్. సో ఎక్కువ రివీల్ చేయలేను వాళ్ళది ఐడెంటిటీ, సో మేబీ వాళ్ళకి ప్రాబ్లం ఉండొచ్చు ఆ ప్లే దాంట్లో. సో నాకు రీడింగ్ చేశారు వాళ్ళు, 3 times చేయించుకున్నారు నాతో రీడింగ్. సో ఫస్ట్ టైం రీడింగ్ చేయించుకున్నప్పుడు నేను అన్నా ఈసారి టఫ్ అయిపోతుంది వాళ్ళకి అన్నా. సో ఆ సారి అవ్వలేదు. సెకండ్ టైమ్ దేర్ ఇస్ నో ఛాన్స్, సెకండ్ టైం కూడా అలాగే అయింది. మూడోసారి మాత్రం నా కార్డ్స్ ఆల్ పాజిటివ్ కాదు, ఏ కార్డ్ తీసినా వాళ్ళకి 1 hour రీడింగ్లో ఎన్ని కార్డ్ తీస్తే ఎవ్రీథింగ్ వాజ్ సో గుడ్ ఫర్ ద బాయ్. సో ఆ సార్ అన్నాను ఈసారి మాత్రం షార్ట్గా తనకి మీరు ఈసారి హీల్ విన్ ద కప్ అంటే, ఆ సారి హీ వాజ్ అ విన్నర్ ఆఫ్ దట్ కాంటెస్ట్ అనమాట. అలా ఒకటి అయింది. తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్ చాలా ఉన్నాయి, అంటే ఇప్పటికి చాలా వేలు చేసేసి ఉంటాను కదా, దేర్ ఆర్ మెనీ కేసెస్. అయితే ఏంటంటే కొంతమంది పాపం వెనక్కి వచ్చి చెప్తారు, మెసేజెస్ చేస్తారు, మేడం సో విత్ యువర్ గైడెన్స్. సో రిపీట్ రీడింగ్స్ చేయించుకునే వాళ్ళు ఉంటారు, చాలామంది రిపీటెడ్గా చేయించుకుంటారు. వాళ్ళకి ఒక ప్రాబ్లం, ఒకళ్ళైతే ఒక క్లయింట్ ఎవ్రీ 2 months ఒకసారి కార్డ్ రీడింగ్ చేయించుకుంటుంది. నేను అంటాను ఎందుకమ్మా ఎన్నిసార్లు ఎందుకు చేయించుకుంటున్నారంటే, ఏమో మేడం నాకు అదొక బాగా అనిపిస్తుంది మీతో రీడింగ్ తను యాక్చువల్గా షీజ్ ఇంటూ బిజినెస్ అనమాట. సో తన బిజినెస్ పరంగానే ఎప్పుడు రీడింగ్ చేయించుకున్నా ఓన్లీ అమ్మాయి బిజినెస్ కోసం కార్డ్ రీడింగ్ చేయించుకుంటా ఉంటుంది తను. అంటే ఏదైనా డెసిషన్ తీసుకోవడానికి? ఎస్. ఓకే, ఏ డెసిషన్ కోసం అన్నా చేస్తుంటే అట్లా రిపీటెడ్గా. కొంతమంది ఉన్నారు, అంటే కొంతమంది ఏంటంటే కొన్ని పిచ్చి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. అట్లాంటి వాళ్ళకి కొంచెం మనకు కూడా కాస్త ఇరిటేషన్ వచ్చేసి చాలాసార్లు వాళ్ళకి రిఫండ్ ఇచ్చేస్తాను అనమాట. ఐ చార్జ్ ఫర్ మై టారో రీడింగ్. ఓకే వాళ్ళ అండ్ ఇంకొకటి ఏంటంటే, నా విషయంలో చాలాసార్లు టారో రీడింగ్ కోసం వచ్చినప్పుడు నేను బ్లంట్గా చెప్పేస్తాను నేను చేయను టారో రీడింగ్, బికాస్ ఎక్కడో ఒక ఎనర్జీ అనిపిస్తుంది అనమాట వీళ్ళకి నేను చేయకూడదు అనేసి. ఏదో అంటే వాళ్ళు మంచి ఇంటెన్షన్తో రీడింగ్ కోసం రారు, ఏదో ఉంటుంది మేబీ అది ఎంతవరకు కరెక్ట్ రాంగ్ అన్న ఆ థాట్ అర్థమైపోతుంది నాకు. వాళ్ళతోటి కాల్ మాట్లాడగానే ఇమీడియట్గా ఐ టెల్ మై మేనేజర్, లేదులే ఈ కాల్ తీసుకోవద్దు, జస్ట్ టెల్ దెమ్ ఐఎమ్ బిజీ, ఏదో ఒకటి చెప్పాలి ఆ టైంకి. నేను తీసుకోను అట్లాంటివి. అట్లా ఉన్నాయి కొన్ని కేసెస్, 2-3 కేసెస్ ఉన్నాయి. కొన్ని పొలిటీషియన్స్ అట్లాంటివన్నీ వచ్చినాయి. సో అవి ఆపేస్తాను. మిగతా పాపం జెన్యూన్గా ఉంటారు కొంతమంది, సో వాళ్ళతో రీడింగ్ చేస్తాను. సో ఇట్ ఈస్ ఆల్ ఐ ఎంజాయ్ దిస్ వర్క్ వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్, బికాస్ ఏదో ఒక మనకు వచ్చే ఇంట్యూషన్ ఏదైతే ఉందో అది వాళ్ళకి వర్క్ అవ్వాలి బేసికలీ అవతల వాళ్ళకి. సో మీరు నా కార్డ్స్ చూసారు కదా, ఓవరాల్గా నా లైఫ్ గురించి ఏం చెప్తారు? కుదురుతుందా అలాగా టారో కార్డ్ రీడింగ్ ద్వారా చెప్పడం? ఆఫ్ కోర్స్ కుదురుతుంది. అయితే ఈ కార్డ్స్ అయిపోయాయి, ఇంకా దీంట్లో నుంచి నేను చెప్పలేను, మళ్ళీ ఐ హ్యావ్ టు మీరే తీసి చెప్పండి. నైస్ అండి, యు ఆర్ ఎ ఉమెన్ ఆఫ్ స్ట్రెంగ్త్ బేసికలీ. ఓకే, మీ ఓవరాల్ లైఫ్లో మీరు చిన్నప్పటి నుంచి కూడా అంటే నాకు స్వరూప గారు తెలుసు. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఫర్ ద ఆడియన్స్, మనకు ఆల్రెడీ తెలిసిన వాళ్ళ గురించి చెప్పాలి అంటే కొంచెము
మీకు ఆల్రెడీ తెలుసు కదా అని ఒక ఫీలింగ్ నాకే వస్తుంది. ఓకే. కాకపోతే మీరు అడిగిన ఈ ఆస్పెక్ట్స్ అంతగా తెలియదు. వీ బోత్ హ్యావ్ అ ప్రొఫెషనల్ ఫ్రెండ్షిప్ ఓన్లీ యాజ్ ఆఫ్ నౌ. ఎప్పుడో 1-2 సార్లు ఇంటర్వ్యూస్ Just అంతే, 6 months పర్సనల్ traveling. డీటెయిల్స్లోకి ఎప్పుడు వెళ్ళలేదు. సో అయితే తన బేసికలీ ఒక ఉమెన్ ఆఫ్ స్ట్రెంగ్త్ అనమాట. అంటే మీరు మీ ఏదైతే స్ట్రెంగ్త్ అండ్ ఎనర్జీ ఉందో మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా ఇస్తారు. ఓకే, స్వరూప ఉంది, ఓకే ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మీ ఇన్లాస్ ఉన్నారు కదా, సో మీ ఇన్లాస్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఒక సెన్స్ ఆఫ్, మీరు ఒక ట్రావెల్ చేస్తున్నారు అనుకోండి, ఏదో పిలిగ్రిమేజ్కి వెళ్ళారు, 100 మంది ఉన్న స్వరూపం ఉంటే ఓకే షీల్ టేక్ కేర్ అన్న ఒక ఫీలింగ్ మీరు ఇస్తారు వాళ్ళకి. ఓకే, సో యాజ్ అ డాటర్ ఇన్ లా you've been like that throughout your life, and I think you are a biggest strength and support for your family also right now, for your children, so it's a very good card. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ బ్రీఫ్, చిన్నగా చెప్పేశాను, సింపుల్గా. ఓహో, ఓకే. లైఫ్లో ఇంకేదన్నా మంచి డెసిషన్ తీసుకోవాలి, లేదంటే కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయాలి అనుకున్న ప్రాబ్లమ్స్ ఏమున్నా కానీ మీ దగ్గరకు వస్తే ఈ టారో కార్డ్ తీసి వాళ్ళకి దానికి ఒక సొల్యూషన్ చెప్తారు, డైరెక్షన్ ఇస్తారు. ఒక డైరెక్షన్. ఇప్పుడు నేను షేర్లో ఇన్వెస్ట్ చేయాలి, ₹1 కోటి ఇన్వెస్ట్ చేసేయాలి, చేసే డైలమాలో ఉంటాం. సో మనకి కొంచెం ఎందుకంటే ఇలా చెప్పాలి అంటే కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, ఒక టారో ఏదైనా ఎనీథింగ్, ఒక ఆస్ట్రాలజర్ అవ్వాలన్నా, ఒక న్యూమరాలజిస్ట్ అవ్వాలన్నా, ఒక టారో రీడర్ అవ్వాలన్నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము వీ హ్యావ్ టు బీ వెరీ వెరీ సింపుల్ అండ్ డౌన్ టు ఎర్త్. సింపుల్ అంటే ఏంటంటే చాలా వాటిని ఇగ్నోర్ చేసేసేయాలి లైఫ్లో. మన ఈ బ్రెయిన్ ఏదైతే ఉందో ఇది చాలా పీస్ఫుల్గా ఉండాలి. నా సెట్ ఆఫ్ ఇష్యూస్ నాకున్నాయి, నేను రోజు వాటి గురించి ఆలోచించేసి నేను నా ప్రాబ్లమ్స్ నేను సాల్వ్ చేసుకోకుండా వేరే వాళ్ళవి సాల్వ్ చేయగలుగుతానా అంటే ద ఆన్సర్ ఈస్ నో. దేర్ఫోర్ నా లైఫ్ని నేను ఫస్ట్ సెట్ చేసుకున్నాను. వాట్ ఎవర్ ఇష్యూస్ ఐ హ్యాడ్ ఇన్ మై లైఫ్, ఎనీథింగ్, లాట్ ఆఫ్ థింగ్స్ అందరికీ ఉంటాయి. అలాగే అవన్నిటి తర్వాత ఒక ఫేజ్ ఆఫ్ లైఫ్ వచ్చేస్తుంది అనమాట. ఐఎమ్ హ్యాపీ ఇన్ మై లైఫ్ అన్నప్పుడు మన మైండ్ బ్రెయిన్ అంతా చాలా క్లియర్గా ఉంటాయి. దాని తర్వాత యూ హ్యావ్ టు స్టార్ట్ ప్రాక్టీసింగ్ ఇట్. ఇప్పుడు టారో రీడింగ్ చేయాలంటే సడన్గా ఎవరో ఒక రీడింగ్ బుక్ చేసుకున్నారంటే గబగబా కూర్చొని చేసేయడానికి లేదు అక్కడ. ఆ డే అంతా ఐ హ్యావ్ టు బీ వెరీ ఇన్ అ స్పేస్ వేర్ ఐ కెన్ డూ ద రీడింగ్. వాళ్ళకి చక్కగా రీడింగ్ చేయాలి, మెడిటేషన్ చేయాలి. అన్నిటికంటే ఇంపార్టెంట్గా భగవంతుడు ఆశీర్వాదం ఉంటేనే మనం ఇవన్నీ చేయగలుగుతాం. ఎందుకంటే నాకు వచ్చే ఏదైతే ఆన్సర్స్ ఉంటాయో ఇది ఇంట్యూషనే, కానీ ఆ ఇంట్యూషన్ హ్యాస్ టు వర్క్ ఆన్ ద కార్డ్ అనమాట. నేను ఒక కార్డ్ తీస్తే ఆ కార్డ్లో ఆ ఆన్సర్ రాగలగాలి. దానికి నేను ఎంత మెడిటేషన్ ప్రాక్టీస్ చేయాలి, స్పిరిచువల్గా ఉండాలి, ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇట్స్ అ బిగ్ ప్రాసెస్ ఆల్ టుగెదర్. కరెక్ట్ మీరు చెప్పింది. అయితే ఎవరికి వాళ్ళు టారో రీడింగ్ చేసుకోవచ్చా అంటే మీకోసం మీరు చేసుకోవడం చేసుకుంటాను. నేను ఎప్పుడైనా చాలా డిస్టర్బ్డ్గా ఉన్నప్పుడు నేను చేసుకుంటాను. ఒకవేళ నాకు భారీ ఆన్సర్స్ రాకపోతే నాకు మాస్టర్స్ ఉన్నారు, వాళ్ళకి కాల్ చేసి వాళ్ళతోటి రీడింగ్ అడుగుతాను అనమాట. నేను ఐఎమ్ స్టక్ హియర్, ఏం చేయొచ్చు అని. మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఎక్స్టర్నల్ అఫైర్స్ గురించి కూడా మేము కార్డ్స్ ద్వారా చూస్తాము అని. అసలు ఎందుకు అలాంటి వాటి కోసం కూడా వస్తుంటారా మీ దగ్గరికి? వస్తారండి. యాక్చువల్గా అసలు చాలా వింత క్వశ్చన్స్ కేసెస్ వస్తూ ఉంటాయి. కాకపోతే వాళ్ళదంతా సీక్రెట్గా పెట్టమని చెప్తారనమాట. మేము కాల్ చేస్తామని చాలా మంది ఐడెంటిటీ రాంగ్ ఇస్తారు. సో నా కాల్ చేసినప్పుడు ఏదో పేరుతోటి వాళ్ళు కార్డ్ రీడింగ్ అంటారు. తీరా నేను అడుగుతాను, నాకు ఎనర్జీ మ్యాచ్ అవ్వట్లేదండి ఏంటి అంటే, అప్పుడు వాళ్ళ యాక్చువల్ పేరు అంటే ఫోన్ చేసి కూడా కనుక్కోవచ్చా? ఫోన్లోనే, మోస్ట్లీ ఫోన్లోనేనండి. డైరెక్ట్గా టైం ఉండదు అసలు. ఎందుకంటే రీడింగ్ డ్రైన్స్ అవుట్ మై ఎనర్జీ చాలా. ఒక 1 hour 1.5 hour పడుతుంది మాట్లాడుతూ ఉంటే. చాలా మందికి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఫోన్ పెట్టబుద్దేదు. అంటే వాళ్ళు కాల్లో ఉండగానే మీరు కార్డ్స్ చూసి వాళ్ళకి అప్పటికప్పుడే చెప్తూ ఉంటారు. కాల్ చేసినప్పుడు ప్రొసీజర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. నేను కలర్ మ్యాచ్ చేస్తాను, వాళ్ళు చెప్పిన కలర్, వాళ్ళు చెప్పిన నంబర్స్ తోటి మ్యాచ్ చేస్తాను. ఇప్పుడు టారో రీడింగ్ని నాకు వచ్చిన మిగతా ఏదైతే న్యూమరాలజీ అండ్ ఆస్ట్రాలజీ ఇవన్నిటితో మిక్స్ చేసి ఐ హ్యావ్ మై ఓన్ వే ఆఫ్ రీడింగ్ అనమాట, ప్రెడిక్టింగ్ థింగ్స్. సో ఐ హ్యావ్ దట్ పాత్. ఓకే. పిల్లలకి సంబంధించి ఏ ఇష్యూస్ అడుగుతూ ఉంటారు ఎక్కువ మంది? అంతా చదువు గురించి అండి. లేకపోతే మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఫ్రమ్ ద యుఎస్, ఇండియా నుంచి యుఎస్ వెళ్ళిపోయిన వాళ్ళు కాల్ చేసి నాతో మాట్లాడే ఏవైతే ఉన్నాయో ఇప్పుడున్న కేసెస్లో ఏంటంటే అమ్మాయిలు జెండర్ చేంజ్ చేసుకోవాలనుకుంటారు.
ఎస్ అబ్బాయిలు జెండర్ చేంజ్ ఇట్లాంటివి చాలా కేసెస్ అండి. రీసెంట్గా చాలా వింటున్నాం, మీరు కూడా అదే చెప్తున్నారు. యా, సో ఈ కేసెస్ వస్తాయి నాకు. అట్లాంటివి వచ్చినప్పుడు టారో రీడింగ్ వల్ల కాదు, బేసికలీ దే నీడ్ కౌన్సిలింగ్. కొన్ని కేసెస్ ఐ టెల్ దెమ్ ఇది టారో రీడింగ్ తోటి అవ్వదండి, నేను మాట్లాడతాను మీతో కావాలంటే కాసేపు, ఐ కెన్ జస్ట్ టాక్ టు యూ, బట్ విత్ టారో రీడింగ్ నథింగ్ విల్ హ్యాపెన్. మీరు వెళ్ళి వాళ్ళకి ఎవరికైతే ఉన్నారో, ఐ థింక్ ఇప్పటికొక 15-16 కేసెస్ అట్లాంటివి వచ్చినాయి నాకు. వాళ్ళు పాపం రీడింగ్ కోసం వస్తారు, మా అబ్బాయి అండి సెపరేట్ ఉంటున్నాడు, వెళ్ళిపోయాడు, వేరే దగ్గర ఉంటున్నాడు, ఈజ్ ఆల్సో స్టేయింగ్ విత్ నాదర్ గాయ్ బట్ ఈ వాంట్ టు చేంజ్ జెండర్, ఇట్లాంటివి చెప్తూ ఉంటారు. ఇట్లాంటి కేసెస్ చాలా వచ్చినాయి. అది కాకుండా ఇంకొకటి ఏంటంటే మోస్ట్లీ విత్ మొబైల్ అడిక్టెడ్ అయిపోయారు, మా పిల్లలు చదవట్లేదు, ఇట్లాంటి వాటికి టారో రీడింగ్ ఏం చేయలేదు. లవ్ అఫైర్స్ అయితే చాలా కొన్ని కేసెస్ అయితే ఒక అమ్మాయి ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి పట్టుకొని ఫోన్ చేసింది. నేను వెళ్ళడం రైటా రాంగ్, నేను ఫస్ట్ అమ్మ నువ్వు ఇంటికి వెళ్ళు, ఇప్పుడు నువ్వు ఇంట్లో నుంచి పట్టుకొని బయటకు వచ్చి నాకు కాల్ చేసి వెళ్ళాలా వద్దా అంటే ప్లీజ్ గో బ్యాక్ హోమ్. దాని తర్వాత సీరియస్లీ అది హ్యాస్ అ బిగ్ డెసిషన్స్ ఇన్ లైఫ్ కదా. అంత అంటే కొన్ని అట్లా ఉంటారు చాలామంది. సో ఇవన్నీ వస్తే కొన్ని డిస్టర్బింగ్గా కూడా ఉంటాయి, కొన్ని ఇష్యూస్ మనకి. కొంతమంది కాల్ చేసి మా ఆయన వేరే అమ్మాయితోటి అఫైర్ నడిపిస్తున్నారు, నిజంగా అఫైర్ ఉందా లేదా, అట్లాంటివి ఐ డోంట్ టేక్ సచ్ కాల్స్. సో అవన్నీ చేయలేము, చేయకూడదు కూడా. సో ఎవరైనా కాల్ చేస్తే అలాంటి వాటికి చేయొద్దు. మొత్తానికి టారో రీడింగ్ గురించి మాకు చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు వనజ గారు. మీలో ఉన్న ఇంకా కొత్త టాలెంట్ని నేనైతే దగ్గర నుంచి చూస్తాను. మీరు ఇచ్చిన డైరెక్షన్స్తో నేనేమన్నా ఇంకాస్త నన్ను నేను మౌల్డ్ చేసుకోవడానికి, ఏమైనా కొత్త స్టెప్స్ తీసుకోవడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్.